24 మంది కవులు, రచయితలు, నాటకకర్తల గురించి రాసినటువంటి ఈ పుస్తకం సబ్బరి లక్ష్మీనారాయణ గారి ద్వారా రాయబడ్డటువంటి ఈ పుస్తకం తెలుగు ఆధునిక సాహిత్య చరిత్ర లాంటిది అని మనం చాలా విస్పష్టంగా చెప్పొచ్చు. ఆధునిక సాహిత్య చరిత్ర ఎట్లా అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా వేసుకున్నాను నేను. గురజాడ గురించి చెప్తే గురజాడ పక్కన ఉండేటటువంటి కందుకూరు గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి గిడుగు గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు గోపి గారి గురించి చెప్తే సినారే గురించి మాట్లాడాల్సి వస్తుంది. చివరికి ఏడుగు నరసింహారెడ్డి అని నాలాంటి మామూలు వాడి గురించి చెప్తే కూడా ఫిట్స్ గెరాల్డ్ గురించి మాట్లాడారు, తిరుమల శ్రీనివాసాచార్య గురించి మాట్లాడారు, దాశరథి గారి గురించి మాట్లాడారు. ఇట్లా ఒక వ్యక్తి గురించి చెప్తే ఒక వ్యక్తి మాత్రమే ప్రత్యక్షం కాడు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి సమాజం. కళ్ళకూరి గురించి చెప్తే వరవిక్రయం నాటకం ఒకటే ఇందులో రాయలేదు. ఆనాటి సామాజిక పరిస్థితులు, అల్లుందని కొనుక్కునే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అని ఆయన రాసినటువంటి కవితా ఖండికల్నే చాలా అద్భుతంగా విశ్లేషించారు. అట్లా విశ్లేషించి చూపినటువంటి ఈ 24 వ్యాసాలలో సబ్బరి లక్ష్మీనారాయణ సార్ మొత్తం 1900 సంవత్సరం నుండి 2020 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 120 సంవత్సరాలలో ఉన్నటువంటి సాహిత్య చరిత్రను ఒక రేఖామాత్రంగా చిత్రించి తెలుగు పాఠకులకు అందించాడు. ఇది తెలుగు సాహిత్యానికి వారు చేసినటువంటి ఒక గొప్ప సేవ అని నాకు అనిపిస్తూ ఉంది. ఇందులో ఒక వ్యాసం గురించి మాట్లాడితేనే చాలాసేపు మాట్లాడగలిగేంత మ్యాటర్ ఉంది. ఏంటంటే ఆ ఒక్క వ్యాసము మనందరికీ చాలామందికి తెలిసినటువంటిది, ఇదివరకు చాలాసార్లు చర్చ కూడా చేసినటువంటిది. ఏంటంటే కందుకూరి వారి రాజశేఖర చరిత్రం మొదటి నవల, లేకపోతే ఇంకొక నవల నరహరి గోపాలకృష్ణ శెట్టి గారిది మొదటి నవల అనే చర్చ కాసేపు పక్కకు పెడితే అది ఆయన ఒరిజినల్ నవల లేకపోతే అనువాద నవల అనే పెద్ద చర్చ ఇదంతా జరిగింది. జరిగి చివరికి స్వయంగా తనే చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే అది ఒక అనుసరణ లాంటిదే తప్ప అది అనువాదం కాదు అని కందుకూరి వారే స్వయంగా చెప్పారు. ఇంతవరకు ఉపరితలం మీద చూసేటటువంటి సాహిత్యకారులు ఎవరికైనా లేదా పాఠకులు ఎవరికైనా అర్థమయ్యేటటువంటి విషయం. సబ్బరి లక్ష్మీనారాయణ సార్ అందులో చేసినటువంటి లోతు పరిశోధన ఏంటంటే దాన్ని తులనాత్మక అధ్యయనం చేసి మరీ చూపించారు. ఈ తులనాత్మక అధ్యయనం ఎట్లా చేశారు అనే దాన్ని ముందు మాట రాస్తూ దార్ల గారు చాలా డీటెయిల్డ్గా రాశారు. నిజానికి అది చాలా మనమంతా ఒక స్పష్టమైన అవగాహనకు రావడానికి పనికొచ్చేటటువంటి గొప్ప వ్యాసం. దానికి అంటే మనము రాజశేఖర చరిత్రలో రాజశేఖరుడు అనేటటువంటి ఒక పెద్ద ఆయన గురించి తెలుసుకొని ఇది దానికి అనుసరణ, అనుకరణ, అనువాదమా అనేది మనకు డౌట్ మామూలు పాఠకుడికి రాదు కదా అని ఆ పాఠకుడికి వచ్చే డౌటు, తర్వాత అది ఎందుకు అనువాదం కాదో అని విశ్లేషించిన తీరు ఇందులో బాగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అని అలీవర్ గోల్డ్స్మిత్ నవలకి ఇది అనువాదం లేదా అనుసరణ అని అన్నారు. ఈ వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్లో ప్రైమ్ రోజ్ అనేటటువంటి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన కూడా చాలా కార్మికుడు, మన రాజశేఖరుడి లాంటి కార్మికుడు. పైగా ఆయన వికార్ అంటే ఒక ప్రవక్త లాంటి వాడు లేదా చర్చ్కి ఫాదర్ లాంటి వాడు. ఆయన 4 కొడుకులు 2 కూతుళ్ళు కలిగి ఉండి చాలా ధన సంపన్నుడై ఉండి అందరికి అప్పులు ఇస్తాడు. చివరికి ఆ అప్పులు ఇచ్చేది ఎందాక పోతుందంటే ఇచ్చిన వాడిని మళ్ళీ గట్టిగా అడగకపోతే వాడు ఇన్సాల్వెంట్గా డిక్లేర్ అవుతాడు. కోర్టు నుంచి ఇన్సాల్వెంట్ డిక్లేర్ అయితే ఇంకా చేసేదేమి లేక ఇల్లంతా అమ్ముకొని వేరే దేశం ప్రయాణం అయిపోతాడు, అంటే ఊరు వదిలిపెట్టి పోతాడు. ఇంచుమించు రాజశేఖరుడు కూడా ఇల్లు వదిలిపెట్టి పోతాడు. ఈయనకు ఒక 2 కూతుళ్ళు ఉంటారు, ఒక కొడుకు ఉంటాడు. ఈ రాజశేఖరుడికి ఒక మిత్రుడు అంటే ఒక సంస్థానాధీశుడు వచ్చి రహస్యంగా మారువేషంలో సహాయం చేసినట్టు ఈయన చిత్రిస్తే ఆయనకు వికార్కు కూడా ఎవరో ఒక మిత్రుడు మారువేషంలో వచ్చి సర్ విలియం థర్న్ఫోర్డ్ అనేవాడు వచ్చి సహాయం చేశాడు. అంటే ఇట్లా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈయన అనువాదము అనుసరణ అనుకునే ప్రమాదం ఒకటి ఏర్పడ్డది అని చెబుతూ ఇది నిజానికి అనుసరణ అనువాదం కాదు. ఒక రూపాన్ని, ఒక ప్రక్రియను పట్టుకొని వచ్చేటప్పుడు ఒక ప్లాట్ ఉంటుంది కదా, ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మన ఊర్లో కొత్తగా కాలనీ ఏర్పడ్డప్పుడు ఒక ప్లాట్ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ప్లాట్ని కాపీ చేస్తాం, కానీ ఇంటిని మొత్తంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు కాదని ఒక అపూర్వమైనటువంటి మాట వాడారు సబ్బరి లక్ష్మీనారాయణ సార్.
ఇది నిజంగా చాలా గొప్ప విశ్లేషణ. ఇది నేను ఇదివరకు చాలా 2-3 సాహిత్య చరిత్రలు చదివాను, కానీ అందులో ఇంత విశ్లేషణ లేదు. తర్వాత ఆయనకు పోలికలు ఉన్నాయి. ఏంటంటే వికార్కు మన రాజశేఖరుడికి ఇద్దరు ధార్మిక నాయకులు, ఇద్దరు మంచి మిత్రులను కలిగి ఉంటారు, ఇద్దరికి పెద్ద కుటుంబం ఉంటుంది, ఇద్దరికి మంచితనం ఉంటుంది, ఇద్దరు కూడా దేశం ఊరుదిలి పెట్టిపోతాడు. కాబట్టి ఎవడైనా పొరపాటు పడే అవకాశం ఉంది అని చెప్పారు. తర్వాత అప్పటి భాష గురించి కూడా చర్చిస్తూ ఆనాడు ఎట్లాంటి భాష వాడారో చాలా డీటెయిల్డ్ కోట్ ఇచ్చారు ఒక చోట. అంటే నిజానికి అప్పటికది వ్యవహారిక భాషకు దగ్గరగా ఉంది, కానీ మొత్తం వ్యవహారిక భాష ఏమి కాదు అని చెప్పి ఒక 2-3 లైన్లు ఇచ్చారు. ఒకనాటి ఉదయమున, అప్పటి భాష ఇట్లా ఉండేదక, ఒకనాటి ఉదయమున రాజశేఖరుడు గారు సభ తీర్చి చావడిలో గ్రూర్చుండి, ఇది అచ్చు తప్పో నిజమైన నాకు తెలియదు, నేను గ్రూర్చుండి అని ఉందట. గ్రూర్చుండి ఉండగా సిద్ధాంతి వచ్చి తాటాకులతో నందిన ఎొరలోని ఒక సులోచనల జోడులు తీసి ముక్కుకు తగిలించుకొని దాని దారమును నొసట నుండి జుట్టు మీదుగా వెనకకు వేసుకొని కూర్చుండి తాటాకు పుస్తకములకు గట్టిన దారంతో గుచ్చిన చిన్ని తాటాకు ముక్కలను 4-5 పైకి తీసి ముందుకు వెనకకు దిప్పుచూ వారి వంక చూడసాగెను అని ఉండేనట. దాన్ని మనకి ఇప్పటి కాలపు వాళ్ళకి పరిచయం చేయడం కోసం రాసినటువంటి వ్యాసం చాలా అపూర్వమైన వ్యాసం అని అనిపించింది నాకు. తర్వాత అట్లాగే కాళ్ళకూరి వారి వరవిక్రయం నాటకంలో ఉండేటటువంటి అప్పటి సామాజిక దైన్యాన్ని ఎంత బాగా చెప్పింది ఆ నాటకం అని దీంట్లో విశ్లేషించి చూపారు. అట్లా చూపినప్పుడు కట్నాల కోసం ఇంజనీరింగ్ చదివించే పిల్లల్ని మీరు ఇటీవల చదవడం మనమంతా చూస్తూ ఉన్నాం. అప్పటికి ఇంజనీరింగ్ లేదు, కానీ బడికి పోయి 4 అక్షరాలు నేర్చుకుంటే ఎక్కువ కట్నం వస్తుంది అనే విషయాన్ని అందులో కాళ్ళకూరి వారు పెట్టారు అని ఆ పాయింట్ని కోట్ చేస్తారు. కట్నాలకై పుస్తకములు చేకొని పాఠశాలకేకు చవటలారా అన్నాడట. పిలిచి కాళ్ళు గడికి పిల్లనిచ్చిన వారి కుంపలమ్మించడి కుమతులారా, అల్ప పాన్పునెక్కి అవి ఇవి కావాలి నని శివము ఊగెడి యధములారా, ఎంత పెట్టినదిని ఎప్పటికప్పుడు నిష్ఠురోక్తులు పలుకు నీచులారా అని రాశాడు. ఇవి ఈ కాలానికి ఎంత బాగా పనికొస్తాయో ఒకసారి చూడండి అని విశ్లేషణ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇందాక రమణాచారి సార్ చాలా డీటెయిల్డ్గా చెప్పారు శ్రీశ్రీ గురించి రాస్తూ అంటే చాలామంది శ్రీశ్రీని మనం కోట్ చేస్తాము. ఇక్కడ విశ్లేషణ చేసేటప్పుడు కోట్ కంటే ముఖ్యంగా కోట్ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పడానికి కూడా కొంత ప్రయత్నం చెప్పారు. మనందరికీ ఏంటంటే మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైకి అనే మాటని విన్న తర్వాత దీనికి వెనక ఉన్నటువంటి ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన చేసేటటువంటి వాళ్ళు బహు తక్కువ. అట్లాంటి వాటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా ఇందులో చెప్తారు. దీనికి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి దుఃఖృంకరణే, దీని నుంచి ఆయన ఎత్తుకొచ్చాడు. నిజానికి ఒరిజినల్ మర్చిపోయేటట్టు ఈ పేరడీ లాంటివి తీసుకొచ్చాడు. నిజానికి పేరడీ స్థాయిని చాలా నిజానికి పేరడీ కూడా రాశారు. సబ్బ లక్ష్మీనారాయణ సారు శ్రీశ్రీ మహాప్రస్థానానికి పేరడీ రాశారు. అట్లా చూసినప్పుడు ఆయన అసలు పేరడీని మాత్రం ఇందులో పేర్కొనలేదు, అదొక రకంగా గౌరవం కొద్ది పేర్కొనలేదు అని నేను అనుకుంటాను. శ్రీశ్రీ కోట్స్ చాలా చెబుతూ ఒకచోట అంటారు, అవతారం అనే కవితలో యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖనేల్మన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. ఈ యముని మహిషపు లోహగంటలు మబ్బుచాటున ఉరికి పడ్డాయి మనకు తెలుసు. అంటే ఆదివారం లేదు, అపాచ చెడ్డ రోజు లేదు, మంచి రోజు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, యముడి వెంట మోసుకొని తిరుగుతూనే ఉండాలని ఆ మహిషం చాలా కోపంతో ఒకరోజు మబ్బుల్లో నుంచి పోతున్నప్పుడు తల జాడిచ్చిందట. ఇది మనకు శ్రీశ్రీ చెప్పాలంటే సౌండ్ మనకు అర్థమవుతుంది. అంతకంటే తర్వాత లైన్లో ఏముందంటే నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి అన్నాడు. మరి నరకలోకం ఎక్కడిది, జాగిలాలు ఎక్కడిది, ఇక్కడ అవి ఎందుకు ఉరికి పడ్డాయి అనే లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఉందని కొన్ని చదువుతూ ఉంటే తెలుస్తుంది. నిజానికి నరకలోకం కూడా ఉంది. గ్రీక్ పురాణాలలో పాపులను లోపలికి తోసి అడ్డంగా జాగిలాలను పెడతారు. బహుముఖీనమైనటువంటి జాగిలాలు, భయంకరమైన రూపం కలిగినటువంటి జాగిలాలు. ఆ జాగిలాలను చూసి పాపులు బయటికి రారుగా, వస్తే అవి కరిచి గీచి పెడతాయని. కానీ ఆ కుక్కలు కూడా ఏమనుకున్నాయంటే
అసలు శిక్ష వాళ్ళకి పడుతుందా మనకు పడుతుందా అనుకున్నాను. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, మనమే ఇక్కడ పాపంలాగా శిక్ష అనుభవిస్తున్నామని అనుకున్నాయని అవి కూడా తిరగబడ్డాయని శ్రీశ్రీ చెప్పాడు అని ఇందులో సౌండ్ని వ్యక్తం చేశాను. ఇట్లా చూసినప్పుడు ఒక్కొక్క వ్యాసంలో చాలా విషయాలని గుదిగుచ్చి నిజానికి నాకు అదేంటి త్వమేవాహం రాయడంలో ఉన్నటువంటి రీజనింగ్ నేను ఇదివరకు చదవలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది. త్వమేవాహం ఆరుద్ర రాసేటప్పుడు ఏమి జరిగి రాశాను, కారణం ఏంటి అని దాశరథికి ఒక లేఖలో చెప్పాడట. 1948 సంవత్సరం జూలై 10వ తారీఖు కృష్ణాపత్రికలో ఒక వార్త వచ్చింది. నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది అనే పతాక శీర్షికతో రైల్లో పోతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ తన గుడ్డలన్నీ ఇప్పేసుకొని మొత్తం నగ్నంగా తయారై నిలబడుతుంది. ఒక పెద్ద ఆయన అంటాడు, ఏంటమ్మా ఒక స్త్రీ వై ఉండి ఇట్లా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు, ఒక స్త్రీత్వం పోతుంది కదా నీది అంటే, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది. రజాకారులు నన్ను ఇంత ఘోరంగా హింసించారు, ఇంత ఘోరంగా చెట్టుకు కట్టేసి 10 రోజులు ఇదే స్థితిలో నిలబెట్టారు అని చెప్తూ ఉంది. ఆ చెప్పడం నుంచి, ఆ వార్త నుంచి పుట్టింది త్వమేవాహం అని ఆరుద్ర చెప్పుకున్నట్టు కూడా చాలా డీటెయిల్డ్గా విశ్లేషణాత్మకంగా చెప్పారు. ఇంకా వడ్డెర చండీదాస్ అనే నవలాకారుడు చాలా ఇష్టం సబ్బన్ లక్ష్మీనారాయణ సార్కు. నేను కరీంనగర్లో పనిచేస్తున్నప్పుడు కూడా వడ్డెర చండీదాస్ గారి గురించి 2-3 సార్లు చెప్పాడు. ఆయనకు వడ్డెర చండీదాస్ కాకుండా వేరే భాషల వాళ్ళు చాలా మంది ఇష్టం. ఠాగూర్ గురించి ఒక సభ పెట్టాడు కరీంనగర్లో. నేను ఆశ్చర్యపోయాను, మీకు ఠాగూర్ సభ పెట్టాలనే ఆలోచన ఎవరికి రాదు మనోళ్లకు, అంత ఈజీగా ఎట్లొచ్చింది కరీంనగర్లో అది కూడా అంటే. నాకు ఠాగూర్ పుస్తకాలు చాలా ఇష్టం అని చెప్పారు. అట్లే వడ్డెర చండీదాసు రాసిన అనుక్షణికం కానీ, అంతకు ముందు రాసినటువంటి హిమజ్వాల కానీ, హిమజ్వాల అనేది ఒక రకమైనటువంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్లో రాసినటువంటి ప్రేమ కథ లాంటిది. కానీ అనుక్షణికం ఒక రాజకీయ నవల. ఆ రాజకీయ నవల గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని వడ్డెర చండీదాస్ ఎట్లా వర్ణించాడో చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన అంటాడట, రూబెన్స్ చిత్రించిన నగ్న సుందరి మెత్తని నిండైన అవయవాల్లోకి చిరాకాఠిన్యతను నింపితే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ లేకుండా పుట్టడమే నడివయసు స్త్రీలాగా ఉద్భవించి ఆ పట్టున అలా ఉండిపోవడానికి వీలుగా ఉంటే సరిగ్గా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనంలా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ అని నేను అనుకుంటున్నాను. ఆర్ట్స్ కాలేజీని అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లలాగా పుట్టాలి, అట్లా కాకుండా యవనంలోనే పుట్టి యవనంలోనే ఆగిపోయింది, వృద్ధాప్యం రాకుండా కాపాడుకుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి ఆయన చెప్పాడని చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజానికి బతుకుపోరు అనే బీడీ కార్మికుల జీవితాల గురించి బిఎస్ రాములు గారు రాసినటువంటి నవలలో ఉన్నటువంటి చాలా సజీవమైనటువంటి సంభాషణని చాలా అద్భుతంగా చిత్రించాడు. నిజానికి మనము స్త్రీవాదం అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఆయన 30 ఏళ్ల కింద స్త్రీవాదం అనే మాట రాకముందు రాశాడు. అని ఒక పేద స్త్రీ ఇంకొక పెళ్లి కావాల్సిన అమ్మాయితోటి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, వాడు వచ్చి వాడేవాళ్ళు సంపాదిస్తాడని మనమే సంపాదించాలి, మనం అడ్డు దమ్మాలి, కూలికి పోవాలి, సంపాదించాలి, వాడికి తాగుతాడు తంతాడు మనల్ని అని చెప్తూ ఉంటుంది. ఇదంతా చెప్పినటువంటి ఈ వ్యాసమే కాకుండా నిజానికి ఇందులో ఉన్నటువంటి ప్రతి వ్యాసం గురించి మాట్లాడడానికి చాలా అవకాశం ఉన్నటువంటి వ్యాసాలు ఇవి. నిజానికి ఏనుగు నరసింహారెడ్డి లాంటి ఒక జూనియర్ మోస్ట్ కవిని, మామూలు కవిని ఈ 24 మందిలో కలిపినందుకు నేను సబ్బని లక్ష్మీనారాయణ సార్కు వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా తెలంగాణ రూపాయలు కొంచెం ప్రసిద్ధిలోకి వచ్చింది. రమణాచారి సార్ చెప్పినట్టు తెలుగులో రుబాయిలను అతి విస్తృతంగా రాసినటువంటి వారు తిరుమల శ్రీనివాసాచార్య గారు. తెలంగాణ రుబాయిలకి ఒక రూపాన్ని స్థిరీకరించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని నేను. నాకు తెలుసు, మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది, మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది, బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది అన్నా నేను తెలంగాణ రూపాయల్లో. అట్లాంటి రూపాయలను ఇష్టపడి నన్ను కూడా ఈ గొప్ప గ్రంథంలో చేర్చినందుకు మరొకసారి వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.